తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందని నాంపల్లి మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ అన్నారు. హైదరాబాద్ నగరాన్ని డల్లాస్ ఇస్తాంబుల్ చేస్తామని సీఎం కేసీఆర్ హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. అన్ని వర్గాల ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీ ఇచ్చిన హామీలు ప్రజలు విశ్వసిస్తున్నారన్నారంటున్న ఫిరోజ్ ఖాన్ తో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ కాన్స్టిట్యున్సీలో సచిన్ పైలట్ తో పాటు మాజీ ఎమ్మెల్యే ఫిరోజ్ ఖాన్ ఇంటింటికి ప్రచారం చేస్తున్నారు, అందరినీ చైతన్యపరుస్తున్నారు, ఇంటింటికి పాంప్లెంట్ పంచుతున్నారు. ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు ఫిరోజ్ గారు ఉన్నారు. ఎట్లా ఈ 6 గ్యారెంటీస్ ని ఏ విధంగా తీసుకెళ్తున్నారు, మహిళలకు కావచ్చు మిగతా సంబంధించిన అన్ని అంశాలను ఎట్లా చైతన్యపరుస్తున్నారు? అమ్మా, బీఆర్ఎస్ పార్టీ చెప్పింది ఏం స్కీములు అమలు కాలేదు, చెప్పింది ప్రామిస్లు చాలా బాగా చెప్పినారు, కానీ వాస్తవం చూస్తే అమలు కాలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అంటే, మనకు ఆమ్దని ఎంత ఉన్నది, 3 లక్షల కోట్లు ఆమ్దని ఉన్నది. ఆ ఆమ్దనికి మేము డిసైడ్ చేస్తాం, చేసేసి ఈ ఆమ్దని పబ్లిక్కి పోవాలి. ఇప్పుడు కేటీఆర్ కేసీఆర్ వాళ్ళ సొంత జేబుతో ఇస్తలేరు కదా, ట్యాక్స్ పే మనీ కదా. సో మేమేం డిసైడ్ చేస్తామంటే, వీళ్ళు లంగా పనులు ఏం చేస్తారంటే, కాళేశ్వరంలో 1.5 lakh కోట్లు పెట్టినారు. యాక్చువల్లీ అది 40,000 అవసరమేం లేదు, పెట్టినారు. ఓకే, మిషన్ భగీరథ ఓకే అవసరమా, కానీ 20,000 crores 80 పెట్టినారు. ప్రాణహిత చవెల్ల ఓకే 10,000 పెట్టాలి, 40 పెట్టినారు. ఇట్లా చేసుకొని మొత్తం మన తెలంగాణ బడ్జెట్ తిని సర్ప్లస్ స్టేట్కి అప్పుల స్టేట్ చేస్తున్నాం. సో మేమేం డిసైడ్ చేస్తామంటే, 2% డెవలప్ అయింది. బంగారు తెలంగాణ చెప్పి చిప్పా తెలంగాణ అయింది, ఎవరు డెవలప్ కాలేదు. సో మా ఏ డిసిషన్కి వచ్చినామంటే, ప్రతి ఒక్క స్కీమ్ పబ్లిక్కి పోవాలి, లేబర్స్కి పోవాలి, ఫార్మర్స్కి పోవాలి, మహిళలకు పోవాలి, యూత్కి పోవాలి, ఓసీకి పోవాలి, బీసీకి పోవాలి, ఎస్సీకి పోవాలి, ఎస్టీకి పోవాలి, మైనారిటీకి. ఇప్పుడు 6 స్కీమ్ నిన్న డిక్లేర్ చేసినాం. దానిలో మహాలక్ష్మి, ప్రతి ఒక్క మహిళ ఎవరైనా ఇంట్లో ఉంటే ఆ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ 2,500 rupees ఎవ్రీ మంత్. మా అమ్మ ఉన్నది, 2,500 rupees అమ్మకి ఇస్తాం. గ్యాస్ 500లో ఇస్తాం. ఆర్టీసీ ట్రాన్స్పోర్ట్ ఫ్రీ. దాని తర్వాత మా అమ్మ కొడుకు ఎక్కడైనా చదవాలి, ట్యూషన్ కావాలి, ట్యూటోరియల్ కావాలి, ఏదైనా కావాలి, 5 lakhs దాకా మేము ఎడ్యుకేషన్ బడ్జెట్ ప్రొవైడ్ చేస్తాం. దాంతోపాటు ఫీజ్ రియంబర్స్మెంట్ చేస్తాం. 200 యూనిట్స్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఇస్తాం. మీకు ఇల్లు లేకపోతే ఇంద్రమా ఇల్లు ఇస్తాం. మీ దగ్గర కొంత ల్యాండ్ ఉంటే 5 లక్షలు కన్స్ట్రక్షన్కి ఇస్తాం. ఆరోగ్యశ్రీ 10 lakhs ఇన్సూరెన్స్. సో టోటల్ ఏం చేస్తాం, ఒక ఫ్యామిలీకి గట్టిగా చేస్తాం. ఫ్యామిలీకి ఏం గట్టిగా చేస్తాం, మహిళకి 2,500 పవర్ వచ్చింది, గ్యాస్ 500 పవర్ వచ్చింది, ఫ్రీ ట్రాన్స్పోర్ట్ పవర్ వచ్చింది, ఫీజ్ రియంబర్స్మెంట్ పవర్, 5 లక్షలు ట్యూషన్ ట్యూటోరియల్ ఫీజ్ పవర్, వాళ్ళ సీనియర్ సిటిజన్ కి 4,000. ఏదైనా జబ్బు అయితే 10 లక్షల దాకా, ఇల్లు లేకపోతే ఇల్లు, ల్యాండ్ ఉంటే కన్స్ట్రక్షన్ కి డబ్బులు, 200 యూనిట్స్. సో మొత్తం ఇంటికి టైట్ చేసేసినాం. మీ డబ్బులే మేము ఇస్తున్నాం. 9.5 years లో బీఆర్ఎస్ మీ డబ్బులు తీసుకొని బంగారు తెలంగాణ చేయలేదు, వాళ్ళ ఫ్యామిలీకి బంగారు చేసినారు. 2% డెవలప్ అయింది. ఇలా మనం ఇక్కడ ఉన్నాం నాంపల్లి, ఏం డెవలప్ అయింది చూపండి. ఒక డబుల్ బెడ్రూమ్ ఇచ్చినారు, ఇది పరిస్థితి. డైలాస్ చెప్పినారు, ఇస్తాంబుల్ చెప్పినారు, ఎక్కడ డైలాస్ ఎక్కిస్తాం, ఇది పరిస్థితి. సో 100% పబ్లిక్ కి నా ఏం రిక్వెస్ట్ అంటే, బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ మీకు డబ్బులు తీసుకుంటే తీసుకోండి, మీరు తీసుకో, ఎందుకంటే ఇది మీ డబ్బులు. కానీ కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. ఏదైనా మంచి స్కూల్ ఉన్నది, మంచి హాస్పిటల్ ఉన్నది, మంచి రోడ్లు ఉన్నాయి, డ్రైనేజ్ ప్రాబ్లం, శానిటేషన్ ప్రాబ్లం, అన్ని ప్రాబ్లం, దోమ ప్రాబ్లం, కుక్క ప్రాబ్లం, మళ్ళీ నువ్వు డయాలసిస్ ఇస్తాంబుల్ చెప్తావా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు? సో టోటల్ పబ్లిక్ కి చీట్ చేస్తారు. అన్ని ఫాల్స్ ప్రామిసెస్, దొంగలంగా ప్రామిస్లు. నాకు డిబేట్ కి రా, ఎక్కడ పిలిస్తే అక్కడ వస్తా, మాట్లాడదాం, రారు వాళ్ళు. సో వీళ్ళు చేయలేదు కాబట్టి మా స్కీమ్లు అమలవుతాయి. మేము స్కీమ్లు చూపిస్తుంది పబ్లిక్ కి అర్థమవుతుంది, పబ్లిక్ కి అందాలి. ఒకవేళ వీరు ఇస్తే, నేను మీకు మీ ఛానల్లో చూటిగా చెప్తున్నా, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎంత టీవీలో చెప్తుంది, ఎంత ప్రింట్ మీడియాలో చెప్తుంది, కాంగ్రెస్ కి ఓటేస్తుంది. సోనియా గాంధీ సామాజిక తెలంగాణ కావాలి, బంగారు తెలంగాణ కావాలి ఆలోచనతో
మొత్తం ఆంధ్రప్రదేశ్ కి సాక్రిఫైస్ చేసి ఇంత నుక్సాన్ బర్దాష్ చేసి ఈయన ఇచ్చినారు. సో 100% మేము పోతాం. అండ్ కాంగ్రెస్ పార్టీకి ఒక అడ్వాంటేజ్ తమ్ముడు, మా కార్యకర్త గట్టిగా ఉన్నాడు. బూత్ లెవెల్ నుంచి మండల్ లెవెల్ మా కార్యకర్త ప్రతి ఒక్క ఇంటికి పోతారు. మాట్లాడతా, నేను వస్తాను మీ ఇంటికి, మీ పేరు చెప్పండి, హరీష్, మీ అమ్మతో కలుస్తా, ఇది మీ నాన్నతో కలుస్తా, ఇది భార్యతో కలుస్తా, ఇది మీ చెల్లెలతో కలుస్తా, ఇది పిన్నితో కలుస్తా, ఇది. కానీ నువ్వు డై హార్ట్ ఫ్యాన్ బీఆర్ఎస్ ఎగ్జాంపుల్, డై హార్ట్ ఫ్యాన్ బీజేపీ ఎగ్జాంపుల్. 6 ఓట్లు 5 ఓట్స్ కాంగ్రెస్ కి తీసుకువెళ్ళిపోతా, నువ్వు బీఆర్ఎస్ బీజేపీకి వేసుకో. ఇది పరిస్థితి వస్తుంది, కాంగ్రెస్ గెలుస్తుంది. ఏదైతే నిన్న విజయబేరి సభా వేదికగా ఇచ్చిన 6 గ్యారంటీ హామీలను కూడా ప్రతి ఇంటికి చేరవేస్తాం, అందరినీ చైతన్యపరుస్తాం. ఇప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక పథకాలు తీసుకొచ్చింది. అన్ని ఆ పథకాలలో వైఫల్యం చెందింది. డబుల్ బెడ్రూమ్ల విషయం నుంచి కూడా, దళిత బంధు విషయంలో కూడా అన్నింటిలో స్కాములు జరిగాయి. ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వస్తుందని ఫిరోజ్ ఖాన్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ మనసుతో కలిసి హరీష్, అమ్మా న్యూస్, హైదరాబాద్, నాంపల్లి నుంచి.